బండి సంజయ్ గారు ఎట్లయితే స్క్రిప్ట్ రాసిచ్చిండో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్కళ్ళు కూడా పొల్లు పోనీయకుండా ఒక్కళ్ళు పెట్టి ఒక అక్షరం తప్పు లేకుండా సేమ్ అందరు మక్కి సేమ్ అదే వీడియో చేసిర్రు. ఉన్న స్క్రిప్ట్ ఎట్లయితే రాసిచ్చిండో అట్లనే చదువుతున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ పేడ్ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకొని లుచ్చనా కొడుకులు ఒకసారి వీడియో మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పెట్టింది. చూసారా? ఇది చూడండి. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యి డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యింది డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే పాలిటిక్స్ ఎంటర్ అయ్యి డబ్బులు డిమాండ్ చేశారు. చూసారా? ఇది చూడండి. మోడీ గారు హైదరాబాద్ కి విజిట్ అయినప్పుడే మోడీ గారు అయితే హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ విజిట్ అయినప్పుడే రీసెంట్ గానే మోడీ గారు హైదరాబాద్ రావడం జరిగింది. మోడీ గారు హైదరాబాద్ కి వచ్చినప్పుడు చూసారా? ఇది చూడండి. కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. కోర్ట్ సినిమా గుర్తొచ్చింది కదా. మీకు కూడా కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. మీకు కూడా కోర్ట్ మూవీ గుర్తొస్తుంది కదా. కోర్ట్ మూవీ గుర్తొచ్చింది కదా. చూశారు కదా వీడియో. సేమ్ అందరూ ఇంకా వీళ్ళే కాదు ఇలాంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఇంకా తను కూడా మీలాంటి ఒక అమ్మాయి కదా, ఒక మైనర్ బాలిక ధైర్యంగా ఒక కేంద్ర మంత్రి కొడుకు పైన కేసు పెట్టింది, నా పైన అత్యాచారం జరిగిందని చెప్పేసి. ఆమెకు అండగా ఉండాల్సింది పోయి మీరు చేసే ఈ లుచ్చ పని అసలు మళ్ళీ ఏ భాషతో తిట్టాలో నాకు అర్థమవుతలేదు. కానీ బూతులు వస్తున్నాయి కానీ ఇక వాడలేకపోతున్నాను. మిమ్మల్ని తిట్టిన రైట్ నాకు లేదు. అందుకోసమే ఒక అమ్మాయి, మీరు అమ్మాయి ఉండి ఇంత దారుణంగా మాట్లాడుతారు. అంటే డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు? డబ్బులు ఇస్తే పెంటపెట్టి తింటారా? దీనికన్నా ఇంకా అదేదో పని చేయొచ్చు కదా. అదేదో పని చేస్తే ఇంకా ఎక్కడ డబ్బులు వస్తాయి? దేశం సర్వనాశనం అవుతుంది మీలాంటి వాళ్ళ వల్ల. ఎక్కడ డబ్బులు ఇస్తా అంటే దేశ సంవత్సరాన్ని పెట్టి అక్కడ పాకిస్తాన్ అనుకో బంగ్లాదేశ్ అనుకో అమ్మేస్తారు ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకొని. డబ్బు కోసం మీరు ఏమైనా చేస్తారు. మీరు ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకోండి లుచ్చనా కొడుకులు. మీ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నందుకు, ఫేక్ ప్రచారాన్ని, ఫేక్ స్టోరీని అల్లి ఫేక్ ప్రచారం చేస్తున్నందుకు, ఇంకా ఫ్యూచర్లో మీ వల్ల థ్రెట్ ఉందని చెప్పేసి దేశద్రోహం కేసు పెట్టాలి మీ అందరి మీద. అయితేనే ఇట్లాంటిది ఇంకొకటి ఎవరు చేయకుంటుంటాడు.